హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ స్వర్ణ బొబ్బాల. ఈరోజు మనం కమర్షియల్లో ఫస్ట్ పార్ట్ చూద్దాం. ఎటువైపుకో ఈ బంధంను ఆదరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. అలాగే కమర్షియల్లోని కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఫోన్ రింగ్ అవుతుంటే ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకొని లిప్స్కి లిప్స్టిక్ అప్లై చేస్తూ అంది ఒక అమ్మాయి. ఇంకా రెడీ అవ్వడం అవ్వలేదా? మీ హాస్టల్ దగ్గర కార్ వెయిట్ చేస్తుంది నీకోసం, ఫాస్ట్‌గా వచ్చేయ్ అంది వర్ష. వస్తున్నాను, అయిపోయింది అంటూ లిప్‌స్టిక్ అక్కడే వదిలేసి ఫాస్ట్‌గా తన హై హీల్స్ వేసుకుని బయటకి నడిచింది ఆ అమ్మాయి. తను వెళ్తూ ఉంటే అందరూ అలాగే చూస్తూ ఉండిపోయారు. బ్లాక్ మినీ డ్రెస్ వేసుకుని, ఒక హ్యాండ్‌కి బ్రేస్లెట్, ఒక హ్యాండ్‌కి వాచ్ పెట్టుకుని, చెవులకి చిన్న స్టడ్స్, మెడలో స్టైలిష్‌గా ఉండే ఒక చైన్ వేసుకొని, హెయిర్ కర్ల్ చేసుకొని, హై హీల్స్ వేసుకుని బయటికి నడుస్తున్న అమ్మాయిని చూసి ఎంత బాగుంది అనుకున్నారు తన రూమ్మేట్స్. అందులో ఒక అమ్మాయి, అంతగా మేకప్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి, తను అంత వైట్గా ఉంది, ఇంకా మేకప్ అవసరమా, అంత హెవీ మేకప్ వేసింది, అండ్ తను అలా ఎలా మెయింటైన్ చేస్తుందో అర్థం అవడం లేదు అంది ఒక అమ్మాయి. అవన్నీ మనకెందుకు, అలాంటి వాటి కోసం టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు, మన పనులు మనం చేసుకుంటే బెటర్ అంది మరొక అమ్మాయి. అవును అనుకుని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండిపోయారు. తను వెళ్ళి కార్లో కూర్చుంది. కార్ సిటీకి దూరంలో ఉన్న ఒక ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళి ఆగింది. దీక్ష కార్ దిగి ఫామ్ హౌస్ లోపలికి వెళ్ళింది. అప్పటికే ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. దీక్షని చూసి, హే బేబీ వచ్చావా, కమ్ అంటూ దీక్ష దగ్గరికి వెళ్ళి తన హ్యాండ్ పట్టుకుని మిగతా ఫ్రెండ్స్ దగ్గరికి తీసుకెళ్ళింది వర్ష. ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. దీక్ష ఫోన్కి నోటిఫికేషన్ వచ్చింది. ఆ సౌండ్ విని ఫోన్ తీసి చూసింది. లుకింగ్ హాట్ బేబీ, లవ్ యూ అని మెసేజ్ చూసి చిన్నగా స్మైల్ ఇచ్చి అందరినీ ఒకసారి అబ్జర్వ్ చేసి ఎవరు చూడడం లేదు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ప్రచిత్ వైపు చూసింది దీక్ష. ప్రచిత్ కూడా అందరినీ ఒకసారి అబ్జర్వ్ చేసి ఇతన్ని ఎవరూ చూడడం లేదు అని కన్ఫర్మ్ చేసుకుని స్మైల్ ఇచ్చి కన్ను కొట్టాడు. ప్రచిత్ అలా చేస్తాడు అని ఎక్స్పెక్ట్ చేయని దీక్ష వెంటనే తలని కిందికి దించుకుంది. హే దీక్ష, వాట్ హ్యాపెన్, అందరూ ఎంజాయ్ చేస్తుంటే నువ్వు సైలెంట్గా ఉండిపోయావు అంది వర్ష. నథింగ్ అని ఫోన్ పక్కన పెట్టి వాళ్ళతో జాయిన్ అయింది దీక్ష. ప్రచిత్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూనే దీక్ష వైపు చూస్తూ ఉన్నాడు. అందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పుడు ఒక అనౌన్స్మెంట్ వినిపించింది. గాయ్స్, కేక్ కట్ చేద్దాం రండి అని వినిపించగానే అందరూ కేక్ కట్ చేసే ప్లేస్ దగ్గరికి వెళ్ళారు. కేక్ కటింగ్ అవ్వగానే మళ్ళీ అందరూ ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అందరూ డ్రింక్ చేస్తున్నారు. దీక్షని డ్రింక్ చేయమంటే నేను తాగను, నాకు వద్దు అని అంది. మిగతా ఫ్రెండ్స్ ఎలాగైనా సరే ఈరోజు దీంతో తాగించాలి అనుకుని కూల్ డ్రింక్లో కలిపారు. అది చూసిన వర్ష, హే వద్దే, పాపమే, తనకు అలాంటి అలవాట్లేవు, వదిలేయండి అని అంది. నువ్వు ఊరుకో, సైలెంట్గా ఉండు అని ఒక గ్లాస్ తీసుకువెళ్ళి దీక్షకి ఇచ్చారు మిగతా ఫ్రెండ్స్. వర్ష వాళ్ళకి కనిపించకుండా సైడ్కి ఉండి వద్దు అని చేతితో సైగ చేసి చూపించింది. దీక్షకి సరిగ్గా అర్థం అవ్వలేదు. వర్ష మళ్ళీ తాగొద్దు అన్నట్లుగా చూపించింది. వర్ష చెప్పింది అర్థం చేసుకుని, ఓకే ఇది తాగొద్దు అంటుంది అంటే ఏదో ఉంది అనుకుని తాగుతున్నట్లుగా నోటి దగ్గర పెట్టుకుని గ్లాస్ వదిలేసింది దీక్ష. అయ్యో ఏమైంది అంది ఒక ఫ్రెండ్. హే సారీ, నువ్వంత ప్రేమగా నా కోసం కూల్ డ్రింక్ తీసుకొచ్చావు కానీ అది చెయ్యి జారి పడిపోయింది అని అంది దీక్ష. షట్, మంచి ఛాన్స్ మిస్ అయిపోయిందిగా, పర్వాలేదులే మళ్ళీ ఒక గ్లాస్ తీసుకోవచ్చు అనుకున్నారు మిగతా ఫ్రెండ్స్. హే నో ప్రాబ్లం, ఇంకొక గ్లాస్ తీసుకొస్తాంలే అన్నారు దీక్షతో. నాకొద్దు, నేను తాగను, మీరు తాగండి అని ఫోన్ తీసుకుని వెళ్దామా అని టెక్స్ట్ చేసింది ప్రచిత్కి. దీక్ష చేతిలో ఫోన్ చూసి తన ఫోన్కి నోటిఫికేషన్ సౌండ్ రావడంతో దీక్షనే మెసేజ్ చేసింది అని అర్థం చేసుకుని ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తారు అని ఫ్రెండ్స్కి కొంచెం దూరం వెళ్ళి మెసేజ్ ఓపెన్ చేశాడు ప్రచిత్. వెళ్దామా అని ఉండడం చూసి ఓకే వెళ్దాం, ముందు నువ్వు వెళ్ళు, ఒక 10 మినిట్స్లో నేను వస్తాను అని రిప్లై ఇచ్చి మళ్ళీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడు. మెసేజ్ చూసి ఒక 2 మినిట్స్ వెయిట్ చేసి తర్వాత ఇంక నేను వెళ్తాను అంది దీక్ష. హే ఇప్పుడు ఒక్కదానివి ఎలా వెళ్తావు, ఇక్కడి నుండి కష్టం కదా వెళ్ళడం అంది వర్ష. నో ప్రాబ్లం, నేను వెళ్ళిపోతాను,
అని ఎవరికీ మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా అక్కడి నుండి వెళ్ళడానికి కొంచెం ముందుకు వెళ్ళింది దీక్ష. హే, ఎలా వెళ్తావు? కార్ తీసుకెళ్ళు అని అంది వర్ష. హలో మేడం, తను వెళ్తుంది కదా, మళ్ళీ కార్ ఎందుకు? కార్ తనకి ఇచ్చేసి మనం ఎలా వెళ్దాం? ఇప్పుడు తనని డ్రాప్ చేసి మళ్ళీ మన దగ్గరికి రావడం అవసరమా? తను బాధ ఏదో తను పడుతుందిలే, మనతో ఉండకుండా వెళ్ళిపోతుంది కదా, ఎలా వెళ్తుందో మనము చూద్దాం. ఏం అవైలబుల్ లేకపోతే తనే మళ్ళీ వస్తుంది అన్నారు మిగతా ఫ్రెండ్స్. దీక్ష బయటికి వెళ్ళేసరికి చాలా చీకటిగా ఉంది. ఆ చీకట్లో ముందుకు వెళ్ళాలంటే భయం వేసింది దీక్షకి. బయటికి వెళ్ళగానే వాచ్మెన్ చూసి, అప్పుడే వెళ్ళిపోతుందేంటి, అంత త్వరగా పార్టీ కంప్లీట్ అవ్వదు కదా, నైట్ మొత్తం ఉంటారు కదా అని అనుకున్నాడు. దీక్ష కొంచెం ముందుకు వెళ్ళి అక్కడే నిలబడింది. అది చూసి వాచ్మెన్ దీక్ష దగ్గరికి వెళ్ళబోయాడు. అప్పుడే ప్రచిత్ బయటికి రావడం చూసి ఇంకా తను వెళ్లకుండా సైలెంట్గా తన ప్లేస్లో ఉండిపోయాడు. ప్రచిత్ దీక్ష దగ్గరికి వెళ్ళి, పద వెళ్దాం అన్నాడు. ఎలా వెళ్దాం? క్యాబ్స్ అవైలబుల్ లేవు అంది దీక్ష. అవును, నువ్వు కార్లో వచ్చావు కదా, ఆ కార్ అడగాల్సింది మీ ఫ్రెండ్స్ని అన్నాడు ప్రచిత్. మన ఇద్దరం కలిసి వెళ్తున్నాము అని డ్రైవర్ ఎవరికైనా చెప్తే మన రిలేషన్ గురించి అందరికీ తెలిసిపోతుంది కదా, అందుకే నేనే వద్దన్నాను అంది దీక్ష. అవునా, ఇప్పుడు ఏం చేద్దాం అని ఆలోచిస్తూ ముందుకు చూసేసరికి అక్కడ ఒక ఆటో కనిపించింది. వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి, ఈ ఆటో ఎవరిది అని అడిగాడు ప్రచిత్. అది సార్, నేను ఇంటికి వెళ్ళడం కోసం తెప్పించుకున్నా సార్, సారీ సార్ ఇక్కడ పార్క్ చేయించినందుకు అన్నాడు వాచ్మెన్. అక్కడ ఆటో ఎందుకు పెట్టారు అని తిడతారేమో అని భయపడుతూ. హే, నో ప్రాబ్లం, ఎందుకంతలా భయపడుతున్నావు? అయినా నువ్వు ఇక్కడ వాచ్మెన్ కదా, నువ్వు ఇక్కడ ఉండకుండా ఇంటికి వెళ్ళిపోవడం ఏంటి అన్నాడు ప్రచిత్. ఇలాంటి పార్టీస్ ఏమైనా జరిగినప్పుడు నైట్ టైంలో మమ్మల్ని ఇక్కడ ఉండనివ్వరు సార్, మేము ఇంటికి వెళ్ళిపోతాము అన్నాడు వాచ్మెన్. ఓహో, అవును కదా, వాళ్ళు చేసే పనులు ఎవరికీ తెలియకూడదు అని వాచ్మెన్ని కూడా పంపించేస్తారు కదా, మర్చిపోయాను అనుకుని, సరే మేము అర్జెంటుగా వెళ్ళాలి, కానీ క్యాబ్స్ ఏం అవైలబుల్ లేవు, మీకు ప్రాబ్లం లేకపోతే మమ్మల్ని మెయిన్ రోడ్ వరకు డ్రాప్ చేసి రమ్మని చెప్తావా అన్నాడు ప్రచిత్. అయ్యో సార్, నాకేంటి ప్రాబ్లం? నాకేం ప్రాబ్లం లేదు, మీరు వెళ్ళండి, మిమ్మల్ని దింపిన వచ్చిన తర్వాతే నేను ఇంటికి వెళ్తాను అన్నాడు వాచ్మెన్. సరే అన్నాడు ప్రచిత్. నేను వెళ్ళి డ్రైవర్కి చెప్తాను సార్, ఆటో తీసుకువస్తాడు, మీరు ఇక్కడే వెయిట్ చేయండి అని ఆటో దగ్గరికి వెళ్ళి డ్రైవర్తో మాట్లాడి వచ్చాడు వాచ్మెన్. డ్రైవర్ ఆటో తీసుకుని రాగానే ప్రచిత్, దీక్ష ఇద్దరు ఆటో ఎక్కారు. ఆటోలో ఉన్నంతసేపు ఇద్దరు కొంచెం దూరంగా కూర్చున్నారు. ఆటో మెయిన్ రోడ్డు దగ్గరికి వెళ్ళి ఆపగానే ఇద్దరు దిగేసి ఆటో అతనికి మనీ ఇచ్చి పంపించేశారు. ఇప్పుడు నువ్వు హాస్టల్కి వెళ్ళడం వద్దు, మా ఫ్లాట్కి వెళ్దాం, ఇప్పుడు వాళ్ళెవరూ ఫ్లాట్కి రారు అన్నాడు ప్రచిత్. సరే అంది దీక్ష. క్యాబ్ బుక్ చేశాడు. 30 minutesలో ఫ్లాట్కి వెళ్ళిపోయారు. ఫ్లాట్కి వెళ్ళగానే డోర్ లాక్ చేసి దీక్ష హ్యాండ్ పట్టుకుని తన పైకి లాక్కున్నాడు ప్రచిత్. ప్రచిత్ అలా చేస్తాడు అని ఎక్స్పెక్ట్ చేయని దీక్ష ఫాస్ట్గా వెళ్ళి ప్రచిత్ పై పడబోయి తన 2 చేతులు ప్రచిత్ చెస్ట్ పై పెట్టి తనని తాను కంట్రోల్ చేసుకుంది. ఏమైంది బేబీ అన్నాడు ప్రచిత్. ప్లీజ్ రా అంది దీక్ష. ప్లీజ్ వాట్ బేబీ అంటూ చెస్ట్ పై ఉన్న దీక్ష హ్యాండ్స్ని తీసి దీక్షని హక్ చేసుకోబోయాడు ప్రచిత్. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.